భూమిలో సేంద్రియ కర్బన శాతం దారుణంగా పడిపోయింది. ఈ సేంద్రియ కర్బనము 2-4% ఉండి తీరాలి. మీరెప్పుడైనా మీ నేలని చెక్ చేయించుకోవడానికి టెస్టింగ్‌కి ఇచ్చినప్పుడు కర్బన శాతాన్ని తప్పనిసరి చెక్ చేయించుకోండి. ఈ కర్బన శాతము తప్పనిసరిగా 2-4 వరకు ఉంటేనే మనకు అధిక దిగుబడులు వస్తాయి. అన్ని రకాల చీడపీడల నుంచి మొక్క తట్టుకోగలుగుతుంది. సో కర్బన శాతము 2-4 వరకు ఉండేలా మనం చెక్ చేసుకోవాలి. ఇలా ఉండేటట్లు మనము ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు అంటే ఎక్కువగా లభ్యమయ్యేది పశువుల ఎరువు, దాని తర్వాత ఆముద పిండి, ఇటువంటివి మనం పచ్చిరొట్ట పైరు లేదా కోడిపెంట ఇటువంటివి మనం వాడుకోవాలి. లేదు అంటే మార్కెట్లో కర్బన ఆధారిత ఎరువులు వచ్చాయి. ఇప్పుడు ప్రతిభా బయోటెక్ వారి పొడమి ఉంది. 50% కర్బనం ఉండ ఏకైక ఉత్పత్తి అది. ప్రతిభా బయోటెక్ వారి పొడమి 50% కర్బనం ఉంటుంది, గుళికల రూపంలో ఉంటుంది. ఇవి ఎకరానికి 90-120 రోజుల పైరు అయితే 40 కేజీల వరకు వాడుకోవాలి. అదే 150-180 రోజుల పైరు అయితే కనుక 60-80 కేజీల పొడమిని వాడినప్పుడు కర్బన శాతం మెయింటైన్ అవుతుంది. అలాగే ఈ కర్బన శాతం ఖచ్చితంగా ఉండటం వలన మొక్క యొక్క జీవన ప్రక్రియ అన్నీ సక్రమంగా జరుగుతాయి. భూమిలో ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఈ కర్బనం ఉంటే చాలు, మిగతావన్నీ పుచ్చుకుంటుంది నేల. తర్వాత రెండవది ఉదజని స్థాయి, అంటే హైడ్రోజన్ లెవెల్ ఎంత ఉండాలో